రక్తములో నువ్వు నేను పాలివాడగునట్లుగా మనం కూడా ఏం చేయాలట? ఆ జబదయి కుమారుల తల్లి అడిగిన ప్రశ్న ఏమని అడిగిందామే? ఏమని అడిగింది? ఇదిగో ప్రభువా, కుడి పార్శ్వంలో నా కుమారులు ఇద్దరున్నారు, నా కుమారులు ఇద్దరున్నారు, వారు నీ కుడి ప్రక్కలో కూర్చోవాలని నాకు ఆశ కలిగింది. వారు నీ కుడి ప్రక్కన అటొకరు ఇటొకరు కూర్చోవాలని ఆశపడితే ఆయన అంటున్నాడు, మరి నేను త్రాగే గిన్నెలోని వాళ్ళు తాగుతారా? నువ్వు తాగుతావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను దేవుడు అడుగుతూ ఉన్నాడమ్మా. ఆ గిన్నెలో నేను త్రాగగలిగే ధైర్యం, ఆ గీతలో నేను త్రాగగలిగే అనుభవం నువ్వు నేర్చుకోవాలి. అంతే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అందుకే వాళ్ళు మాత్రమే దేవునికి కుడిపార్శ్వంలో కూర్చోగలరు. కూర్చోవాలి అంటే ఆయన అనుభవించిన శ్రమలలో, ఆయన అనుభవించిన నష్టాల్లో, ఆయన అనుభవించినటువంటి బాధల్లో నువ్వు కూడా ఏమై ఉండాలట?